మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఇక మరికొద్దిసేపట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితే అమరావతి వెళ్లనున్నారు. 2 రోజుల్లో మరోసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితే అమరావతి వెళ్లనున్నారు కదా, మరి మరొకసారి ఇటు చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా వెళ్లబోతున్నారు. సో మరొకసారి వెళ్లడాన్ని ఏ విధంగా చూడాలి శివ? అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరు కూడా నిన్న మధ్యాహ్నం సమయంలో చంద్రబాబు నివాసంలో దాదాపుగా గంట పైగా కూడా వీరి మధ్య ప్రధానంగా భేటీ అయినట్టు తెలుస్తా ఉంది. ఈ భేటీకి సంబంధించి చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన తర్వాత కేంద్రానికి సంబంధించిన బీజేపీ పెద్దలు చెప్పిన పలు అంశాలకు సంబంధించి కూడా వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి వీరి మధ్య ప్రధానంగా కూడా చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే జనసేన పోటీ చేసే నియోజకవర్గాలు దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం పార్లమెంటు, అసెంబ్లీ కలిపి కూడా దాదాపుగా 30-32 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయబోతోంది. ఈ నియోజకవర్గాలకు సంబంధించి 15 నుంచి 20 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి ఆర్థిక పరమైన అంశాలు పార్టీ అధిష్టానమే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆర్థిక పరమైన అంశాల నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీ కొంత సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా వీరి మధ్య చర్చలో ప్రధానమైన ఎజెండాగా కూడా కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ఖచ్చితంగా ఆ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంటు వారికి సంబంధించి సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అభయం ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా జనసేన పోటీ చేసే నియోజకవర్గాలు 3-4 చోట్ల కూడా బీజేపీ అడుగుతున్న నేపథ్యంలో కూడా ఆ నియోజకవర్గాలపై ఏ విధంగా ముందుకెళ్లాలి, వాటిని ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా రెండో అంశానికి సంబంధించి చర్చ అయినట్లు తెలుస్తా ఉంది. అయితే ఇరువురు నేతలు మరికొద్ది సేపట్లో వేరువేరుగా గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి చంద్రబాబు ఉండవల్లి నివాసానికి వెళ్తారు, పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయానికి వెళ్తారు. అలాగే రేపు గాని ఎల్లుండి గాని పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న మొన్న మాట్లాడిన అమిత్ షా కూడా ఎన్డీఏలోకి మరి కొంతమంది కొత్త మిత్రులు వస్తారు, పాతగా వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరే అంశానికి సంబంధించి కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇరువురు నేతలు అమిత్ షా, నడ్డాతో కూడా భేటీ అయ్యి బీజేపీకి ఏ స్థానాలు ఇస్తున్నారు, ఎక్కడెక్కడ పోటీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది అనే దానికి సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు రేపు గాని ఎల్లుండి కానీ కలిసి వెళ్తారా, లేకపోతే మరొకసారి విడివిడిగా వెళ్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ప్రసన్న, శివ, అలాగే నిన్న హైదరాబాద్ లో దాదాపు ఇద్దరు కూడా గంట పాటు చర్చించుకున్నారు. సో దీనికి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ కూడా గోదావరి జిల్లాలో పర్యటించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. సో రాజకీయంగా వైసీపీని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక ప్రణాళికనైతే సిద్ధం చేసుకున్నారు. దానికి సంబంధించి ఏమైనా చర్చించుకున్నారా శివ? అంటే ప్రధానంగా ఇప్పటికే ఇరు పార్టీలకు సంబంధించి కూడా భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి కూడా ఎప్పుడు ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎలా ప్రయత్నం చేయాలి, ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ప్రతి అంశానికి కూడా ఇద్దరు చర్చించుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనల విషయంలో కానీ, చంద్రబాబు ఇదేం పరిక్రమాల విషయంలో కానీ, లేకపోతే లోకేష్ ఇప్పుడు చేస్తున్న శంకార విషయానికి సంబంధించి కానీ, అలాగే టీడీపీ వ్యవహరిస్తున్న ప్రతి దానికి సంబంధించి కూడా ఇద్దరు నేతలు కూడా కలిసి ఒక అభిప్రాయానికి రావడం జరుగుతుంది. ఇటీవల జనసేన, టీడీపీలో కొత్త వ్యక్తులు చేరుతున్న నేపథ్యంలో కూడా వారి చేరిక విషయంలో కూడా ఇరువురు కలిసి కూడా చర్చించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ 14 నుంచి 17వ తేదీ వరకు, అంటే దాదాపుగా 4 రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఏ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారనే దానికి స్పష్టించారు. అక్కడ ఏ నేతల్ని కలవాలి, అక్కడ నియోజకవర్గానికి సంబంధించి మార్పులు, చేర్పులు ఏంటి, అలాగే అభ్యర్థి సామాజిక, కుల, వర్గ ప్రాంతాలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, ఇట్లా ప్రతి అంశానికి సంబంధించి కూడా ఇద్దరు కలిసి కూడా చర్చించుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు లోకేష్ ఒకవైపు శంకారం, మరొక వైపు పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన, ఇంకోవైపు చంద్రబాబు కార్యక్రమం, ఇట్లా వరుస కార్యక్రమాలతో ముగ్గురు కూడా అగ్రనేతలు ముగ్గురు కూడా కలిసి బిజీగా ఉంటున్నారు. తాజాగా బీజేపీ కూడా చేరితే రానున్న వారం 10 రోజుల్లో అందరూ కలిసి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాన్ని చుట్టూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతిమంగా వైసీపీ ఓటమే లక్ష్యంగా ఈ పార్టీలన్నీ కూడా ప్రధానంగా పనిచేస్తా ఉన్నాయి. ప్రసన్న, శివ, మీరు చెప్పినట్టుగా ఇప్పటికే ఇటు జనసేన అలాగే టీడీపీ ఇద్దరు కూడా పొత్తులతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఒకవేళ బీజేపీతో కూడా కన్ఫర్మ్ అయిపోయి యాడ్ అవుతాయి, వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? అంటే వైసీపీని ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అనుకోవచ్చు శివ?
ప్రధానంగా స్థానికంగా ఉన్న అంశాలు, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, అలాగే గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆ హామీలు అమలు చేయటంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొన్ని అంశాలని ప్రధాన ఎజెండాగా చెప్పి ఎన్నికల్లో విజయం సాధించారో అవే అంశాలు నేడు జగన్ కి శాపంగా మారిపోతున్నాయని ఆ అంశాన్ని ప్రధానంగా చర్చించబోతున్నారు. ఒకటి వివేకానంద హత్యకి సంబంధించి కానీ, రెండు కోడి ఖర్చు విషయానికి సంబంధించి కానీ, మూడు సిపిఎస్ విధానం కానీ, అలాగే ఉద్యోగుల పనిదినానికి సంబంధించి కానీ, డిఎస్సికి సంబంధించి కానీ, పేదలకు సంక్షేమ కార్యం, ఇట్లా ప్రధానంగా మద్యపాన నిషేధం, దాదాపుగా 6 అంశాలు జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం జరిగింది. తమ ప్రభుత్వం వస్తే రోజులు నెలల వ్యవధిలో ఈ హామీలు అమలు చేస్తానని చెప్పి ఆయన ఘంటాపథంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ హామీలపై కూడా పూర్తి స్థాయిలో ఎండగట్టేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ పార్టీలు ప్రధానంగా వైసీపీ సర్కార్ అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలని ప్రధానంగా చర్చించే దాంట్లో భాగంగానే ఈ పర్యటన కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.